ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: దేశాన్ని విధానపరంగా బలోపేతం చేయడంలో ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్య భూమిక పోషిస్తారన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పూర్వోదయ, శాస్కీ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకారం అందించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కోరిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉమ్మడి గోదావరి జిల్లాలకు రక్షిత మంచినీటిని అందించే వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును రేపు ప్రారంభించనున్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తుందన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్. వార్తల వివరాలు: దేశాన్ని విధానపరంగా బలోపేతం చేయడంలో ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్య భూమిక పోషిస్తారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. హైదరాబాద్లో ఈరోజు నిర్వహించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ చైర్పర్సన్ల జాతీయ సదస్సులో ఆమె పాల్గొని ప్రసంగించారు. నియామకాల్లో ఎదురవుతున్న సవాళ్లకు త్వరితగతిన పరిష్కారం అవసరమని, దీనిలో అత్యంత పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలకు ఎన్నికైన వారు దేశాభివృద్ధికి, అభ్యున్నతికి తోడ్పాటును అందించాలని రాష్ట్రపతి పేర్కొంటూ, Indian emergence as an important economic and political power has been made possible by the major contribution of the civil servants selected and groomed by the public service commissions in the country. You have been contributing to India's story of growth and development through the commissions you lead. రాయలసీమను ఉద్యానవన పంటల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రానున్న బడ్జెట్లో నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కేంద్ర మంత్రితో ఈరోజు సమావేశమయ్యారు. పూర్వోదయ, శాస్కీ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్కు చేయూత ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. తూర్పు ప్రాంత రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి తోడ్పడే పూర్వోదయ పథకం వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకునేందుకు జాతీయ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు లాంటి కీలకమైన రంగాల్లో పూర్వోదయ నిధులు అందించి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు. రాష్ట్రాలకు మూలధన పెట్టుబడుల కోసం ప్రత్యేక సహాయం శాస్కీ కింద 2వ విడత నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి నీటి భద్రత అత్యంత కీలక అంశమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో ఈరోజు సమావేశమయ్యారు. పోలవరం సహా రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు, వివిధ పథకాలకు నిధుల విడుదలపై కేంద్ర మంత్రితో చర్చించారు. విభజన హామీల్లో భాగంగా ఆమోదం పొందిన ప్రాజెక్టులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని, అపరిష్కృత అంశాలపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని కోరారు. రాష్ట్రంలో సాగు, తాగునీటి అవసరాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలన్నారు. అనంతరం కేంద్ర మంత్రి సమావేశ వివరాలను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాత్రికేయులకు వివరిస్తూ, పోలవరం, నల్లమల సాగర్కు సంబంధించినటువంటి ప్రతిపాదనలకు వెనువెంటనే క్లియరెన్స్లు ఇచ్చేటువంటి విధంగా, ఫైనాన్షియల్ కూడా ఇమీడియట్లీ మరి సాయం చేసేటువంటి విధంగా కూడా ముందుకెళ్లాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఎందుకంటే ఈ పోలవరం, నల్లమల సాగర్కు సంబంధించి చాలా క్లియర్ గా ఏదైతే సముద్రంలోకి వృధాగా పోయేటువంటి నీటినే మనం ఉపయోగించుకుంటూ ఉన్నాం. దిగువ రాష్ట్రంగా లోయర్ రిపేరింగ్ స్టేట్ గా సహజ న్యాయ సూత్రం ప్రకారం కూడా ఆ వరద జలాల్ని ఉపయోగించుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంటుంది. మాజీ సైనికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తెలిపారు. విజయవాడ లోక్ భవన్లోని దర్బార్ హాల్లో ఈరోజు జరిగిన సాయుధ దళాల పతాక దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, భారత సాయుధ దళాలకు భారతీయులందరి హృదయాలలో ఒక ప్రత్యేక స్థానం ఉందని, ప్రతి సంవత్సరం డిసెంబర్ 7వ తేదీన జరుపుకునే సాయుధ దళాల పతాక దినోత్సవం వారి శౌర్యం, విధి పట్ల అంకిత భావాలను స్మరించుకునే ఒక ప్రత్యేక సందర్భం అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైనిక సంక్షేమ శాఖ వారి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నాయని తెలిపారు.
విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్జెండర్ల సాధికారతకు, వారి నైపుణ్యాభివృద్ధికి, ఉపాధి కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్జెండర్ల ఆన్లైన్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని దృశ్య మాధ్యమ విధానంలో అమరావతి సచివాలయం నుంచి మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారికి నైపుణ్యం పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. అలాగే పోటీ పరీక్షలకు అవసరమైన పాఠ్యాంశాల బోధనతో పాటు డిజిటల్ కమ్యూనికేషన్ నైపుణ్యాలపై శిక్షణ అందిస్తామని తెలిపారు. ట్రాన్స్జెండర్లకు పింఛన్లతో పాటు గుర్తింపు కార్డులు, రేషన్ కార్డుల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలకు రక్షిత మంచినీటిని అందించే వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు ప్రారంభించనున్నారని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని పెరవలి గ్రామంలో ఉప ముఖ్యమంత్రి పర్యటించనున్న ప్రాంతాలను మంత్రి నిన్న పరిశీలించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో జలజీవన్ మిషన్ నిధులతో చేపట్టనున్న నిర్మాణాలకు వాటర్ గ్రిడ్కు భూమి పూజ చేసి అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి జల్ జీవన్ మిషన్ తాలూకు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కి తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలి గ్రామంలో 20వ తారీఖు ఉదయం శంకుస్థాపన చేయబోతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకి గ్రిడ్ ద్వారా మంచినీరు అందించేటువంటి కార్యక్రమం, అదేవిధంగా అన్ని గ్రామాల్లో కూడా మంచినీటి ఎద్దడి లేకుండా చూడడం అనేటువంటి ప్రధానమైన అంశాలతోటి రూపొందుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తుందని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమం ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్తకు అనుగుణంగా రాష్ట్రంలోని అనంతపురం, విజయనగరంలలో ఎంఎస్ఎంఈ విస్తరణ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ విస్తరణ కేంద్రాల ఏర్పాటు ద్వారా సాంకేతిక సహాయం, నైపుణ్యాభివృద్ధి, కన్సల్టెన్సీ వంటి సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. తద్వారా ఎంఎస్ఎంఈ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తాయని తెలియజేశారు. అలాగే కొత్త సంస్థల ఏర్పాటును ప్రోత్సహించి స్థానిక ఉపాధిని కూడా సృష్టిస్తాయని మంత్రి పేర్కొన్నారు. నెల్లూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయం విద్యార్థిని గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్కు ఎంపికయ్యారని విద్యాలయ ఉపకులపతి అల్లం శ్రీనివాసరావు తెలిపారు. నెల్లూరులో ఆయన ఈరోజు మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించనున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా జరిగే పరేడ్కు విక్రమసింహపురి విశ్వవిద్యాలయ విద్యార్థిని స్నేహ భవాని ఎంపికయ్యారని తెలిపారు. గత 3 సంవత్సరాలుగా వరుసగా విక్రమసింహపురి విశ్వవిద్యాలయం నుంచి విద్యార్థులు ఈ పరేడ్కు ఎంపిక కావడం గర్వకారణమని ఆయన తెలియజేస్తూ, జనవరి 2026 సంవత్సరం రిపబ్లిక్ డే పెరేడ్ క్యాంప్ కి మా విక్రమసింహపురి యూనివర్సిటీ తరపున కె స్నేహ భవాని సెలెక్ట్ అవడం మా విక్రమసింహపురి యూనివర్సిటీకే కాకుండా నెల్లూరు జిల్లాకి, మన రాష్ట్రానికి కూడా గర్వించదగ్గ విషయం. ఇదే కాకుండా మన భారత రాష్ట్రపతి హర్ ఎక్సలెన్సీ ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా మా విద్యార్థులు పార్థసారథి, సాత్విక, పృథ్వీరాజ్ వరుసగా గత 3 సంవత్సరాల నుంచి భారత్ ఎన్ఎస్ఎస్ కంట్రీ లెవెల్ అవార్డ్స్ సెలెక్ట్ అయ్యి తీసుకోవడం జరిగింది. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 4 రోజులు పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రోబోటిక్స్ సంస్థ ప్రతినిధులు మంత్రితో నిన్న సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ ఆసక్తిని వ్యక్తం చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశాన్ని విధానపరంగా బలోపేతం చేయడంలో ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్య భూమిక పోషిస్తారన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పూర్వోదయ, శాస్కీ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకారం అందించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కోరిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉమ్మడి గోదావరి జిల్లాలకు రక్షిత మంచినీటిని అందించే వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును రేపు ప్రారంభించనున్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తుందన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.